సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. సో ఈ క్లాస్లో ఏం చేద్దామంటే సో నెక్స్ట్ 15 to 30 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఇందులో 16th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డీసీ షంట్ మెషిన్ ఇస్ కనెక్టెడ్ టు 250 volts మెయిన్ హ్యాజ్ ఇట్స్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ 0.12 ohms అండ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ 50 ohms. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ as జనరేటర్ టు స్పీడ్ as మోటార్. ద లైన్ కరెంట్ ఇన్ ఈచ్ కేస్ ఇస్ 80 amperes. ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఇందులో ఏంటంటే మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని, స్పీడ్ as జనరేటర్ టు స్పీడ్ as మోటార్. ఓకేనా, స్పీడ్ as జనరేటర్ టు స్పీడ్ as మోటార్, ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ ఇక్కడ మనం స్పీడ్ as జనరేటర్ స్పీడ్ as మోటార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కానీ మనకి ఇక్కడ ఎటువంటి స్పీడ్ గురించి ఎటువంటి డేటా అయితే మనకి ఇవ్వలేదు. సో దీని గురించి మనం ఏం చేయాలంటే ఫండమెంటల్గా మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఏంటది, సో EB1/EB2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, N1/N2. ఓకేనా. సో EB1/EB2 ఈజ్ ఈక్వల్ టు N1/N2. సో ఈ ఫార్ములాలో మనం బట్టి మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా బట్టి మనం దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, సో EB1/EB2 రేషియో వచ్చిందంటే ఆటోమేటిక్ మనకి ఏమొచ్చినట్టు N1/N2 రేషియో వచ్చినట్టు అనమాట. సో EB1 నేను ఏం చేస్తానంటే EG1 కింద మారుస్తాను. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం అడిగింది ఏంటి, జనరేటర్ టు మోటార్ కాబట్టి జనరేటర్ టు బ్యాక్ EMF అడుగుతాను. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, డీసీ షంట్ మెషిన్. ఓకేనా. సో గివెన్ డేటా ఇచ్చాడు ఇక్కడ మనకి డీసీ. ఇక్కడ ఏంటి జనరేటర్, ఇటు సైడ్ ఏం రాస్తున్నాను నేను, జనరేటర్ రాస్తున్నాను, ఇటు సైడ్ ఏం రాస్తున్నాను నేను, మోటార్ రాస్తున్నాను. ఓకేనా. రెండింటికి ప్యారల్గా ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఎలా చూడండి. సో జనరేటర్ ఫార్ములా ఏంటి, ఈజీ ఈక్వల్ టు V ప్లస్ IA RA. సో ఈబీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఈబీ ఈక్వల్ టు V మైనస్ IA RA. సో ఈ రెండు ఫార్ములాస్ మనకు తెలుసు. సో ఇదేంటి ఈజీ కాబట్టి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఐఏ మన దగ్గర లేదు కాబట్టి ఐఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐఏ ఈక్వల్ టు IL ప్లస్ ISH. సో ISH వాల్యూ ఎంత, IL వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది ఎంత, 80 amperes. సో ISH వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/RSH. సో ISH ఈక్వల్ టు V/RSH అంటే V వాల్యూ ఎంత మనకి 250 volts బై RSH వాల్యూ అంతా ఫీల్డ్ రెసిస్టెన్స్ 50 ohms. సో ఎంత వస్తుంది మనకి వాల్యూ 5. ఓకేనా. సో ISH ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, ISH ఈక్వల్ టు 5 amperes వచ్చింది. ఓకేనా. ISH ఈక్వల్ నాకు ఎంత వచ్చింది, 5 amperes. సో తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో IA ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, IA ఈక్వల్ టు IL ప్లస్ ISH. సో IA ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు నాకు, సో IL ఈక్వల్ టు ఎంత 80 amperes ఇచ్చాడు. సో ISH ఎంత 5. సో IA ఈక్వల్ టు ఎంత నాకు 85 amperes. IA ఈక్వల్ టు ఎంత నాకు 85 amperes. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, ఈజీ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈజీ కావాల్సిన డేటా అంతా మనం ఏం చేసాం, ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈజీ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఈజీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V ప్లస్ IA RA. సో ఈజీ ఈక్వల్ టు V ప్లస్ IA RA కాబట్టి ఈజీ ఈజ్ ఈక్వల్ టు, సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి 250 volts ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి 250 volts. సో 250 volts ప్లస్ IA ఈక్వల్ టు ఎంత 85 ప్లస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 0.12. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే సో ఈజీ ఈక్వల్ టు, సో 0 అంటే ఇందులో 8.5 టైమ్స్ పోద్ది. సో వాల్యూ వచ్చేసి మనకి 260. సో ఇదేమో 250 ప్లస్ సో 85 ఇంటూ 0.12 అంటే సో అప్రాక్సిమేట్గా 10.2. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ 260.2. సో ఇదేంటి ఈజీ జనరేటర్ అనమాట. ఓకేనా. ఇదంతా ఏంటి జనరేటర్ యొక్క వాల్యూ. సో ఇది ఫైండ్ అవుట్ చేసాం, EG1 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, EB2 ఫైండ్ అవుట్ చేయాలి. సో EB2 ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ సేమ్ EB ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V మైనస్ IRA. సో IA ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో జస్ట్ కలర్ చేంజ్ చేస్తాను క్లారిటీగా ఉంటుంది. సో IA ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, IL మైనస్ ISH. సో IA ఈక్వల్ టు IL మైనస్ ISH అంటే IL వాల్యూ ఎంత వచ్చింది నాకు, నథింగ్ బట్ 80 amperes ఇచ్చాడు ప్రాబ్లంలో. ISH ఎంత నాకు 5 amperes. సో IA ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 75 amperes వచ్చింది. అవునా. IA ఈక్వల్ టు ఎంత వచ్చింది 75 amperes. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, నెక్స్ట్ వాల్యూ వచ్చేసి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి. సో IA ఈక్వల్ టు 75 amperes. సో EB ఈజ్ ఈక్వల్ టు V మైనస్ IA RA. అవునా. EB ఈక్వల్ టు V మైనస్ IA RA. సో EB ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు వాల్యూ, సో EB ఈజ్ ఈక్వల్ టు, సో వోల్టేజ్ వాల్యూ అంతా 250 volts మైనస్ IA వాల్యూ అంతా 75 amperes, RA వాల్యూ అంతా 0.12. సో 250 మైనస్ సో 7.5. సో ఈ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి ఎంత అవుతుందంటే, సో ఇది 10.2 ఎంత వస్తుంది, సో 10.2. సో అప్రాక్సిమేట్గా 250 మైనస్ 10.2 అంటే 239.8 అనమాట EB. సో ఇదేంటి EB మోటార్, అదేంటి EB జనరేటర్. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి క్వశ్చన్, సో అక్కడికి మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏంటిది స్పీడ్ యాస్ జనరేటర్ టు స్పీడ్ యాస్ మోటార్. సో ఇప్పుడు EG1 వచ్చింది కదా. సో EG1 బై నథింగ్ బట్ EB2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి N1/N2. ఓకే. సో N1/N2.
n1/n2. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, సో EG1 వాల్యూ ఎంత వచ్చింది నాకు 260.239.8 ఏంటిది EG1 బై నెక్స్ట్ EB2. సో ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది నాకు 260. సో 239 260 అంటే అప్రాక్సిమేట్గా, సో కంపల్సరీ దీనికంటే హయ్యర్ డిజిట్ కాబట్టి కంపల్సరీ వాల్యూ ఎంత వస్తుంది 1 కన్నా ఎక్కువే వస్తుంది. ఓకేనా. సో కింద డినామినేటర్ ఎలా ఉంది, లోయెస్ట్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా న్యూమరేటర్ హైయెస్ట్ వాల్యూ వస్తుంది. సో ఈ ఆప్షన్ మనం ఏం చేయొచ్చు, ఈ ఆప్షన్ మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో 2 వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే 239 into 2 అంటే అప్రాక్సిమేట్గా 700 సంథింగ్ లైక్ హై రేంజ్లో వస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకున్న 2 ఆప్షన్స్ ఏంటి, ఈ 2 అనమాట. సో దీంట్లో రైట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సో NG/NM ఎంత 1.072. ఇది ఆన్సర్ అనమాట. సో ఇదేంటి ఆ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి 1.072. ఓకేనా. సో ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ది ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ డీసిమేషన్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై. సో జనరల్గా ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, సో సింపుల్గా మనకు ఆల్రెడీ తెలుసు ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి, ది యాక్షన్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఆన్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇస్ కాల్డ్ ఏంటది ఆర్మేచర్ రియాక్షన్ అంటాం. అవునా. ది యాక్షన్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఆన్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇస్ కాల్డ్ ఆర్మేచర్ రియాక్షన్. సో ఆర్మేచర్ రియాక్షన్ అనేది బేసిక్గా 3 టైప్స్లో మనం ఏం చేస్తాం, సాల్వ్ చేస్తాం. సో ఆర్మేచర్ రియాక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ఏంటది కాంపన్సేటింగ్ వైండింగ్. సో ఎలా రెడ్యూస్ చేస్తాం, కాంపన్సేటింగ్ వైండింగ్ యూస్ చేస్తాం. ఓకేనా. కాంపన్సేటింగ్ వైండింగ్ యూస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కాంపిటేటింగ్ పోల్స్ యూస్ చేయొచ్చు. ఓకేనా. కాంపిటేటింగ్ పోల్స్ యూస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి యూస్ చేయొచ్చు, నెక్స్ట్ కాంపిటేటింగ్ పోల్స్ తర్వాత సో కాంపిటేటింగ్ పోల్స్ లేదంటే ఇంటర్ పోల్స్ అని కూడా చెప్పొచ్చు. ఏంటిది ఇంటర్ పోల్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మన ఏంటంటే జస్ట్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. సో కాంపన్సేటింగ్ వైండింగ్, కాంపిటేటింగ్ పోల్స్, నెక్స్ట్ ఇంకా కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఈ 2 మనం యూస్ చేస్తాం. సో 2 ఇక్కడ మనం చూస్తే కాంపిటేటింగ్ పోల్స్ అనేది ఒకటి సింగిల్ ఆప్షన్ అయితే రైట్ కాదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి జస్ట్ కలర్ చేంజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కాంపన్సేటింగ్ వైండింగ్ కూడా అవుతుంది. డ్యాంపర్ వైండింగ్ అంటే పూర్తిగా ఇదంతా ఏంటి ఏసీ మిషన్స్. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, ఈ ఆప్షన్ ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో మన దగ్గర ఉన్నవేంటి కాంపిటేటింగ్ పోల్స్, కాంపన్సేటింగ్ వైండింగ్, నెక్స్ట్ కాంపిటేటింగ్ పోల్స్ అండ్ కాంపన్సేటింగ్ వైండింగ్. సో ఇక్కడ మనకి యూస్ అయ్యేది ఏంటంటే నథింగ్ బట్ మన ఏ ఆప్షన్ కరెక్ట్, కాంపిటేటింగ్ పోల్స్ అండ్ కాంపన్సేటింగ్ వైండింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. ది అవుట్పుట్ ఆఫ్ డీసీ మోటార్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్. సో అవుట్పుట్ ఆఫ్ డీసీ మోటార్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ అంటే, సో జనరల్గా పవర్ అవుట్పుట్ ఈక్వేషన్ ఏంటి, P = ఫార్ములా ఏంటంటే 2πNT/60 రైట్. సో 2πNT/60 పవర్ ఫార్ములా అనమాట. పవర్కి టార్క్కి మధ్య ఉన్న రిలేషన్ ఇది. సో బేసిక్గా ఏంటంటే ఈ పార్ట్ని మొత్తం నేను ఏమనుకుంటానంటే జనరల్గా K అనుకుంటాను. ఓకే. K = 2π/60 అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది P = N × T. ఓకే. సో ఇది ఎంత అవుద్ది K. సో ఎప్పుడైతే నేను Kని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నానో, సో P = ఫార్ములా ఏమొచ్చింది నాకు, P = KNT వచ్చింది. సో K కాన్స్టెంట్ కాబట్టి సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది నాకు NT. ఏంటిది P = ఫార్ములా ఏమొచ్చింది నాకు N × T. సో ఇందులో నుంచి మనం ఎలా టెర్మినేట్ చేయొచ్చు, T అంటే నథింగ్ బట్ టార్క్. ఓకేనా. N అంటే నథింగ్ బట్ ఏంటి స్పీడ్. సో 2 ఎక్కడ ఉన్నాయో చూడాలి. సో స్పీడ్ అండ్ టార్క్, స్పీడ్ అండ్ అప్లైడ్ వోల్టేజ్ దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో స్పీడ్ అండ్ బ్యాక్ EMF దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. టార్క్ అండ్ అప్లైడ్ వోల్టేజ్ దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆప్షన్ ఏంటి మనకి స్పీడ్ అండ్ టార్క్. ఓకేనా. సో ఇది మనకి డైరెక్ట్గా జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 119 బిట్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ డీసీ మోటార్ ఇస్. సో స్పీడ్ ఆఫ్ డీసీ మోటార్ అనేది ఏంటి, జనరల్గా ఆల్రెడీ మనకి ఫండమెంటల్గా ఈక్వేషన్ తెలుసు ఏంటిది స్పీడ్ ఆఫ్ మోటార్ గురించి. సో స్పీడ్ ఆఫ్ మోటార్ని ఎప్పుడు ఎలా డినోట్ చేస్తాం, ఎంతో డినోట్ చేస్తాం. సో N ఈజ్ ప్రపోర్షనల్ టు ఫార్ములా ఏంటి EB/5. అవునా. సో EB/5 ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ చూడండి N ఈజ్ కింద డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇన్వర్స్లీ. ఓకేనా. ఇన్వర్స్లీ టు ఫ్లక్స్ అనమాట. సో ఇందులో రైట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే చూడండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ పక్కన పెట్టండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అనేది ఏంటి ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇదేంటి రాంగ్ ఆప్షన్. ఇట్లా నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఫీల్డ్ ఫ్లక్స్. సో రెండు 1 సెకండ్. సో నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. సో ఈ ఆప్షన్ ఏం చేయొచ్చు మనం ఈ ఆప్షన్ ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేసేయచ్చు. సో రెస్ట్ ఆఫ్ ఆప్షన్స్ చూడాలంటే సో N ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, IB = ఫార్ములా ఏం రాసుకోవచ్చు V - IARA/5 లేకపోతే N ఈజ్ ప్రపోర్షనల్ టు బేసిక్గా V/5 అని కూడా రాసుకోవచ్చు. సో V/5 రాస్తే V అంటే నథింగ్ బట్ ఇక్కడ
V is nothing but ఏంటది V is nothing but voltage, V is nothing but voltage. సో phi is nothing but flux అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంది, స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అనమాట. ఇక్కడ చూస్తే సో మనకి ఇక్కడ ఏ ఆప్షన్ కరెంట్, సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది రాంగ్. ఓన్లీ ఫ్లక్స్కి మాత్రమే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో 3 ఆప్షన్స్ రాంగ్. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏం మిగిలింది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఈజీ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ 120 బేస్డ్ క్వశ్చన్, 120 క్వశ్చన్. సో 120th క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఏం అడిగాడు, జనరల్గా ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ రిక్వైర్స్ ఏ డాష్ అని అడిగాడు. మనకు ఆల్రెడీ తెలుసు ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ స్టాటిక్ డివైస్. సో మనం రెగ్యులర్గా చదువుకుంటాం, ఇట్స్ అన్ ఆల్టర్నేటింగ్ డివైస్. సో ఇందులో ఏ ట్రాన్స్ఫార్మర్లో ఏంటి కాన్స్టెంట్ ఫ్లక్స్ అంటాం, ట్రాన్స్ఫార్మర్ ఏంటి కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అని చెప్తాం. సో కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అంటే ఫై ఎప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుందని తెలుసు. ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ స్టాటిక్ డివైస్. ఓకేనా. సో కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అంటాం. సో ఫై అనేది కాన్స్టెంటే. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే సో ఫై అనేది కాన్స్టెంట్ అంటే టోటల్గా వచ్చిన ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్స్ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఇందులో ఫ్లో అవుతున్న ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది, ఆల్టర్నేటింగ్ ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఆల్టర్నేటింగ్ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ కూడా ఏమొస్తుంది ఆల్టర్నేటింగ్ వస్తుంది. ఓకేనా. సో అవుట్పుట్ కూడా మనకి ఏమొస్తుంది, ఆల్టర్నేటింగ్ వస్తుంది అనమాట. సో ఆల్టర్నేటింగ్ అంటే నథింగ్ బట్ మనం ఇచ్చేది ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కదా. సో నువ్వు ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తావు అవుట్పుట్ కూడా ఆల్టర్నేటింగ్, కాబట్టి మన ఇందులో ట్రాన్స్ఫార్మర్ మనకు జరిగే యాక్షన్ ఏంటి, నథింగ్ బట్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రాంగ్. సో కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎందుకనంటే టోటల్ ఫ్లక్స్ అనమాట అది. ఓకేనా. నెక్స్ట్ ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రాంగ్. ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అసలు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి మనం ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లో పెద్దగా డిస్కస్ చేయమన్నమాట. ఓకేనా. ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ ఏంటి, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఎన్ స్టాటిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ వితౌట్ చేంజ్ ఇన్ పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఏ 220 volts 440 volts 50 Hz 5 kVA సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్స్ ఆన్ 220 volts 50 Hz 40 Hz సప్లై. దెన్ సో యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ నేను అనాలిసిస్ చేశాను. సో దీనిలో కొద్దిగా ఎర్రర్ ఉందన్నమాట. అంటే మనం క్వశ్చన్ని రాంగ్, అంటే క్వశ్చన్ అనేది రైట్గానే అడిగాడు బట్ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇచ్చాడు. సో ఇది రైట్ ఆప్షన్ ఎట్లా అవుతుందంటే, సో ఎడ్డీ కరెంట్ లాసెస్ డిక్రీజెస్ కాదు, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది పూర్తిగా ఈ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే ఒకసారి ఆలోచిద్దాం. సో ఎవరైనా దీని మీద రివ్యూ అనేది చూస్తే అప్పుడు మనం చూద్దాం. ఒకవేళ మీకు ఈ సెట్లో ఒకవేళ ఆప్షన్ మీరు ఏదైనా పెట్టుంటే, ఒకవేళ ఈ క్వశ్చన్ అనేది రాంగ్ అయితే సో వాళ్ళు మీరు ఏ ఆప్షన్ పెట్టినా దానికి 1 మార్క్ అనేది యాడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇందులో అయితే ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూస్తే ఇది ఒక రాంగ్ క్వశ్చన్. ఓకేనా. ఐ మీన్ క్వశ్చన్ ఈజ్ రైట్ బట్ ఆప్షన్స్ అనేవి ఈ క్వశ్చన్కి సంబంధించినవి లేవన్నమాట. ఓకేనా. దీని రివ్యూలో చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, సో ఏ రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ఏ కెపాసిటర్. ఓకే. రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ఏ కెపాసిటర్ ఎంత అన్నట్టు, రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ఏ కెపాసిటర్ నథింగ్ బట్ సో ద రియాక్టెన్స్ ఆఫర్డ్ బై కెపాసిటర్ టు ఏసీ ఫ్రీక్వెన్సీస్ 50 Hz ఈజ్ 10 ohms ఇఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్ టు 100 Hz. మనకు ఆల్రెడీ తెలుసు రియాక్టెన్స్కిను అంటే ఐ మీన్ కెపాసిటర్లో రియాక్టెన్స్కిను ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటి. సో ఇక్కడ మనం రాస్తే సో XC1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/F1. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ XC2 ఈక్వల్ టు 1/F2. సో ఇక్కడ మనకి XC1 ఎంత ఇచ్చాడు, మనకి XC1 ఆల్రెడీ మనకి ఏం చేశాడంటే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు మనం, XC1 ఈజ్ ఈక్వల్ టు సో 1/F1. ఓకేనా. సో రెండింటిని డివైడ్ చేద్దాం. ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో XC1/XC2 ఈజ్ ఈక్వల్ టు 1/F1/1/F2. ఓకేనా. సో XC1/XC2 ఈజ్ ఈక్వల్ టు ఏంటది, సో 1/F1 ఇంటూ F2/1. ఓకేనా. సో ఇప్పుడు XC1/XC2 రెండింటికి రిలేషన్ ఎలా వచ్చింది, F2/F1. ఓకేనా. సో XC1/XC2 ఈజ్ ఈక్వల్ టు F2/F1. ఇప్పుడు సింపుల్గా మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేసేచ్చు అనమాట. ఎట్లాగా, ఆల్రెడీ మన దగ్గర ఏంటి XC1 వాల్యూ ఇచ్చాడు, ఎంత 10 ohms ఇచ్చాడు. సో ఏంటి మన ఫార్ములా ఏంటి, XC1/XC2 ఈక్వల్ టు F2/F1. సో మన టార్గెట్ ఏంటి, సో 100 Hz ఉన్నప్పుడు రియాక్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి XC2ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, XC1 వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు, నథింగ్ బట్ 10 ఇచ్చాడు. XC2 వాల్యూ నాకు తెలియదు. ఓకేనా. సో XC2 ఈజ్ ఈక్వల్ టు F2 వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు, F2 వాల్యూ ఎంత ఇచ్చాడు, 100 Hz ఇచ్చాడు, 100/50 ఇచ్చాడు. ఓకేనా. F1 ఎంత 50. సో ఇది ఎన్నిసార్లు పోద్ది, 2 times. సో ఇప్పుడు ఏమవుతుంది, 10 ఈక్వల్ టు 2 into
2 into XC2. సో XC2 ఈజ్ ఈక్వల్ టు 10/2. సో ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 5 ohms వచ్చింది అనమాట. సో XC2 వాల్యూ ఎంత నాకు 5 ohms. ఓకేనా, XC2 వాల్యూ ఎంత వచ్చింది నాకు 5 ohms. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ ఫండమెంటల్గా కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఏ 5 kVA 200 volts 400 volts by 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గివింగ్ ద ఫాలోయింగ్ టెస్ట్ రిజల్ట్స్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎంత 200 volts 0.7 amperes 60 watts ఆన్ లో వోల్టేజ్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ 22 volts 16 amperes 120 watts ఆన్ హై వోల్టేజ్ సైడ్. డిటర్మైన్ ద లోడ్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. ఏమడిగాడు మనల్ని? డిటర్మైన్ ద లోడ్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో డిటర్మైన్ ద లోడ్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా మనకు ఒక ఐడియా ఉంది. ఏంటి? ఎఫిషియన్సీ అట్ ఫుల్ లోడ్ ఫార్ములా మనకు తెలుసు కదా. ఓకేనా, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అట్ ఫుల్ లోడ్ ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఫండమెంటల్గా ఫార్ములా డిఫైన్ చేద్దాం. సో ఫార్ములా నుంచి మనం సొల్యూషన్ డెవలప్ చేద్దాం. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీ అట్ ఫుల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, సో ఫుల్ లోడ్ KVA ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ బై కాపర్ లాసెస్. ఈ రెండు కూడా ఏంటి? ఫుల్ లోడ్. ఈ రెండు కూడా ఏంటి? ఫుల్ లోడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఐరన్ లాస్ అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయి? ఐరన్ లాస్ అనేవి ఎప్పుడు కూడా లోడ్కి నో లోడ్కి ఐరన్ లాసెస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? కాన్స్టెంట్. ఎలా ఉంటాయి? కాన్స్టెంట్. ఏంటిది? లోడ్ ఆర్ నో లోడ్, రెండింటికి ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది ఐరన్ లాస్. నెక్స్ట్, కాపర్ లాస్ అనేవి ఏంటి? సో లోడ్ బట్టి ఏమవుతాయి? లోడ్ బట్టి వేరీ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఫండమెంటల్గా ఈ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోండి. కొద్దిగా స్టేట్మెంట్ అండ్ కొద్దిగా ప్రాబ్లమేటిక్ సమ్ కూడా. అంటే నన్ను అడిగితే ఇది ఒక వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్. ఓకేనా, టఫ్ క్వశ్చన్ నేను అన్నాను, బట్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి, సో ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలంటే, సో కాపర్ లాస్ ఇప్పుడు లోడ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కాపర్ లాస్ ఫార్ములా ఏంటి? జనరల్గా I²R. అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 5 kVA ఇచ్చాడు. సో I2 ఈజ్ ఈక్వల్ టు ఏంటది? సో 5 into 1000 అంటే 5 kVA కదా, 5 into 1000 బై వోల్టేజ్ అంతా. సో కాపర్ లాస్ ఎప్పుడు కూడా లోడ్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సెకండరీ వోల్టేజ్ మనం తీసుకుంటాం అనమాట. సో 400. సో ఇది 5 times 50. సో 450లో మనకి అప్రాక్సిమేట్గా I2. సో జనరల్గా మనకు ఆల్ ది 2 టేబుల్ కూడా క్రాస్ చేసుకోవచ్చు. 2 5 5 5 25. సో 25/2 అంటే అప్రాక్సిమేట్గా I2 ఈజ్ ఈక్వల్ టు 12.5 amperes. సో I2 వాల్యూ ఎంత వచ్చింది? కరెంట్ వాల్యూ 12.5 amperes వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో ఆల్రెడీ మనకి తెలుసు. ఓకేనా, సో కాపర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్. ఓకే, సో కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? సో కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. ఓకేనా, సో WCU కాపర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్ బై ఏంటిది? కాపర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్ బై, సో కాపర్ లాసెస్ ఎట్ షార్ట్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? IFL బై ISC. ఏంటిది? IFL బై ISC హోల్ స్క్వేర్. ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, సో కాపర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఏంటిది? ఐరన్ లాసెస్ అనేవి నో ప్రాబ్లం. ఐరన్ లాస్ ఎప్పుడు ఎంత ఉంటాయి? 60 watts. ఓకేనా, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇదేంటి? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ 20 to 120 watts. బట్ ఫుల్ లోడ్ దగ్గర ఎంత ఉంటే మనకు తెలియదు. సో లోడ్ బట్టి ఏమవుతూ ఉంటుంది? వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి సో 120 watts కరెక్ట్ కాదు. సో WCU ఎట్ ఫుల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో షార్ట్ సర్క్యూట్ దగ్గర వచ్చిన పవర్ ఇంటూ I ఫుల్ లోడ్ బై ISC హోల్ స్క్వేర్ అనమాట. ఏంటిది? ఇది మన ఫార్ములా. సో WCU ఎట్ అంటే ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు WS ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? నథింగ్ బట్ 120 watts ఇచ్చాడు. సో IFL ఎంత ఇచ్చాడు? 12.5. మనకి IFL ఎంత వచ్చింది? నథింగ్ బట్ ఇదే కదా ఫుల్ లోడ్ కరెంట్. సో IFL అని కూడా అనుకోవచ్చు దీన్ని. సో IFL ఎంత వచ్చింది? 12.5 amperes బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత ఇచ్చాడు నాకు? 16 amperes ఇచ్చాడు. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే, సో 120 సో స్క్వేర్ కాబట్టి, సో 12.5 దిస్ ఈజ్ 120. అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందంటే, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 73.42 watts వస్తుంది. W కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్. ఓకేనా, సో ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ హోప్ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, సో నా వరకు ఇది రైట్ ఆన్సర్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి తీసుకెళ్ళి, ఎందుకంటే మన దగ్గర కాపర్ లాసెస్ ఫుల్ లోడ్ ఉంది, నెక్స్ట్ ఐరన్ లాసెస్ ఫుల్ లోడ్ ఉంది, మన దగ్గర ఫుల్ లోడ్ కేవీఏ కూడా ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుందంటే సో ఎఫిషియన్సీ, సో దీన్ని జస్ట్ కలర్ చేంజ్ చేస్తున్నాం. సో ఎఫిషియన్సీ ఎట్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా ఏంటి, సో ఫుల్ లోడ్ కేవీఏ ఇంటూ సో డబ్ల్యూఐ ఎట్ ఫుల్ లోడ్ బై డబ్ల్యూసియు ఎట్ ఫుల్ లోడ్, రైట్. సో ఫుల్ లోడ్ కేవీ ఎంత వచ్చింది మనకి, ఎఫిషియన్సీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కేవీ అంతా 5 ఇంటూ రూట్ ఆఫ్ డబ్ల్యూ ఐరన్ లాస్ ఎంత వచ్చింది మనకి, ఐరన్ లాస్ ఫిక్స్ అనమాట ఆల్రెడీ ఎంత, ఐరన్ లాస్ 60 వాట్స్. సో డబ్ల్యూ ఫుల్ లాస్ ఎంత వచ్చింది 73.42. సో అప్రాక్సిమేట్గా ఈ వాల్యూని మొత్తం మనం సాల్వ్ చేస్తే సో ఎఫిషియన్సీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 60 అంటే కంపల్సరీ ఎంత లో వాల్యూ వస్తుంది. సో లో వాల్యూ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 5 అప్రాక్సిమేట్గా 4.52 కేవీ. ఓకే, నో ప్రాబ్లం, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మీరు ఒకసారి క్యాల్సిలో టైప్ చేసి చూసుకోండి, బట్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. సో రైట్ ఆన్సర్ ఏంటి 4.52 కేవీ. సో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ కాపర్ లాస్ అనేది 73.42 తీసుకోకుండా మనకి ఏమవుతుంది ఇక్కడ మనం ఎట్లా రాంగ్ చేస్తాం కూడా ఈసెట్ మనల్ని ఎస్టిమేట్ చేస్తాడు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జరిగే మిస్టేక్ కూడా మనం చెప్తున్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఏం మిస్టేక్ చేస్తామంటే జనరల్గా, సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు జనరల్గా మనం ఎలా ఆలోచిస్తామంటే ఈ ఫామ్లో ఉంది కదా జస్ట్ ఫుల్ లోడ్ కేవీ, ఆల్రెడీ ఇది ఒక థియరీ ఇది ఒక క్వశ్చన్ కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా 5 కేవీఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఐరన్ లాస్ ఎంత, ఇందులోంచి ఐరన్ లాసెస్, ఇందులోంచి కాపర్ లాస్ తీసుకుని 60/120 వేస్తే సో 60 ఎంత 1/2 అంటే రూట్ 0.5 అంటే రూట్ 0.05 అంటే 5 ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 3.52 కేవీ వస్తుంది. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. 90% పీపుల్ అందరూ ఎలా చేస్తారంటే ఇదే రైట్ ఆప్షన్ అనుకుని టిక్ చేస్తారు. సో వాడు చూడండి మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ ఇచ్చాడు, రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు. సో రాంగ్ అప్రోచ్లో వెళ్తే మనకి ఎంత వస్తుంది 3.52 వస్తుంది. సో ఇది ఆప్షన్స్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది రైట్ ఆన్సర్ అనుకొని మనం ప్లేస్ చేస్తాం, బట్ రైట్ ఆన్సర్ ఏంటి 4.52 కేవీఏ. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు, హెచ్వి టెర్మినల్ ఆఫ్ 3-phase బ్యాంక్ ఆఫ్ 3 single-phase transformer are connected to 3-wire 3-phase 11 kV system. The LV terminals are connected to 3-wire 3-phase load rated to 1000 kVA and 2000 volts. 2000 volts line to line. Find the kVA rating of LV winding of each transformer for star delta connection. జస్ట్ ఇది ఒక సింపుల్ స్టేట్మెంట్ బేస్డ్ అంటే చిన్న కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో అక్కడ ఏమన్నాడంటే సో సింపుల్గా దీన్ని ఒక డయాగ్రామేటిక్ కింద మీకు రిప్రజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో జనరల్గా ఇది ఎలా అంటే సో డయాగ్రామేటిక్గా రిప్రజెంట్ చేస్తే సో ఇదేంటి 11 kV 3-phase, ఓకే 3-phase 3 వైర్ అన్నాడు. ఓకేనా, సో ఇది ఏం చేశాడు ట్రాన్స్ఫార్మర్కి సో హై వోల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి ఏం చేశాడు, ఈ ట్రాన్స్ఫార్మర్కి దీన్ని కనెక్ట్ చేశాడు. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి బోత్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ ఉంటుంది. సో ఇది అంతా లోడ్కి ఎంత ఇస్తున్నాడు, లోడ్. ఓకేనా, ఇక్కడ ఒక బాక్స్ కూడా తీసుకుంటాం మనం. సో ఇది ఒక లోడ్ అనమాట. ఓకేనా, సో ఇది ఎట్లా ఇస్తున్నాడు, సో ఇది ఎంత 1000 kVA 2000 volts ఏంటది లోడ్ అనమాట. ఇదేంటి లోడ్. సో లోడ్కి ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఇది కూడా ఏంటి మనకి లైన్ టు లైన్. ఓకేనా, ఇది కూడా ఏంటి మనకి లైన్ టు లైన్. ఇప్పుడు మనం ఏమడుతున్నాడంటే ఫైండ్ ద కేవీ రేటింగ్ అంటున్నాడు. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు మన కేవీ రేటింగ్ 1000. సో ఇక్కడ మనకి ఇది ఏంటి ఏ ట్రాన్స్ఫార్మర్ 3-phase 3 wire ట్రాన్స్ఫార్మర్. సో 3-phase బ్యాంక్ అన్నాడు. సో సింపుల్గా ఏంటంటే సో 1000 డివైడెడ్ బై 3. సో ఎంత వస్తుంది 333.33 kVA వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఎంత వచ్చింది 333.3 kVA. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సో 125th క్వశ్చన్, ద షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ గివ్స్ ఇట్స్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఎస్సీ బేసిక్ ఏంటంటే ఓసీ టెస్ట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది మనకి ఓసీ టెస్ట్ 1 second. సో ఓసీ టెస్ట్ ఎప్పుడు ఏం చేస్తుంది, సో ఓసీ టెస్ట్ ఎప్పుడు కూడా మనకి ఏమిస్తుంది ఐరన్ లాసెస్ అంటే నో లోడ్ కాంపోనెంట్స్ని ఇస్తుంది. నో లోడ్ కాంపోనెంట్స్. సో నో లోడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి I0, ఓకేనా, ఐమ్యూ, ఓకేనా, ఐమ్యూ ఐడబ్ల్యూ ఇలాంటి రిజల్ట్స్ ఇస్తుంది. సో నో లోడ్ పవర్ ఈ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఓసీ టెస్ట్ యూస్ చేసి. ఎస్సీ టెస్ట్ యూస్ చేసి ఏంటి ఎస్సీ టెస్ట్ ఎప్పుడు కూడా ఏమిస్తుంది మనకి కాపర్ లాసెస్. ఓకేనా, సో ఇక్కడ మనం కోర్ లాసెస్ అనేది చూసాం. సో ఇందులో ఎలా అంటే ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం.
కాపర్ లాసెస్. సో కోర్ లాసెస్ అనేది ఎట్టి బస్సులు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ మనకి ఇవ్వదు. సో ఈ ఆప్షన్ మనం ఏం చేయొచ్చు, ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు, కోర్ లాస్. ఇంకోటి ఏంటి, మ్యాగ్నటైజింగ్ ఇంపిడెన్స్. సో మ్యాగ్నటైజింగ్ ఇంపిడెన్స్ అని మనం ఎక్కడ చదవం, ఎందుకంటే ఇంపిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బేసిక్గా రెసిస్టెన్స్ని రియాక్టెన్స్ కలిపి ఇంపిడెన్స్ అవుతుంది. బట్ ఏంటంటే సో మ్యాగ్నటైజింగ్ ఇంపిడెన్స్ కింద చదవం. సో రెసిస్టెన్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, రియాక్టెన్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే సో కాపర్ లాస్ ఏం చేస్తే మనకి లోడ్ R02 X02 మనం ఏం చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఏం యూస్ చేసి, సో ఎస్సీ టెస్ట్ యూస్ చేసి. సో ఇందులో రైట్ ఆప్షన్ ఏంటి, సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వలెంట్ రియాక్టెన్స్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్, a series RLC circuit will have unity power factor if it is operated at a frequency of. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చూడండి. సో సిరీస్ RLC సర్క్యూట్ విల్ హ్యావ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇఫ్ ఇట్స్ ఆపరేటెడ్ అట్. సో సిరీస్ RLC సర్క్యూట్ అన్నాడు, ఓకేనా, హ్యావింగ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇఫ్ ఇట్స్ ఆపరేటెడ్ అట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ రావాలంటే మీనింగ్ ఏంటి, సో XL ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే XL ఈజ్ ఈక్వల్ టు XC అనమాట. సో XL ఈక్వల్ టు XC అయితే ఫార్ములా ఏంటి, 2πFL ఈజ్ ఈక్వల్ టు XC అంటే ఫార్ములా ఏంటి, 1/2πFC. ఓకేనా. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేయొచ్చు మనం, సో మన టార్గెట్ ఏంటంటే వాడు ఏమన్నాడు, ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడం. సో ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేశాను అనుకోండి, ఓకేనా. సో 2π² F², ఓకేనా, LC ఈజ్ ఈక్వల్ టు 1, అంతేనా. సో 2π × 2π 2π². సో F × F F², LC. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, F వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో F² ఈజ్ ఈక్వల్ టు 1/2π², ఓకేనా, ఇంటూ LC, అంతేనా. మనకు వచ్చిన ఫార్ములా F² ఈజ్ ఈక్వల్ టు 1/2π² LC. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, సో ఇప్పుడు స్క్వేర్ కదా, అటు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో F ఈక్వల్ టు సో √1/√2π² ఇంటూ √LC. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, √1 అంటే √1 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా, 1 కింద రాసుకున్నాం. సో F ఈక్వల్ టు 1/2π√LC, 1/2π√LC. సో రైట్ ఆప్షన్ ఏంటి, సో 1/2π√LC ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ 127 బిట్ చూడండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ ఏంటంటే ఇంత పెద్ద క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఏదో కష్టమైంది ఏదో అడిగడేమో అనుకుంటాం. బట్ దీన్ని సింపుల్ లాజిక్తో దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, an impedance Z is equal to 2 + j80 ohms is powered by a source having an angular frequency omega equal to 1200 radians per second. What element should be connected in parallel to Z such that the current drawn from the source is in phase with the voltage అన్నాడు. సో ఇక్కడ మనకి చెప్పే టార్గెట్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నథింగ్ బట్ పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎలా ఉండాలి మనకి, జనరల్గా ఎప్పుడు యూనిటీలో ఉండాలి, అవునా. సో ఇక్కడ ఏంటంటే ఆడేమంటున్నాడు మనకి, సో ఏ ఎలిమెంట్ని ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ కూడా డ్రా చేసి చూపిస్తాను. సో 1 సెకండ్. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇంపిడెన్స్ Z అన్నాడు, ఓకేనా. ఇంపిడెన్స్ Z ఈజ్ పవర్డ్ బై, ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా R అవుతుంది, ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా XL అవుతుంది, అవునా. ఓకే, R అండ్ XL. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమంటున్నాడంటే, సో ఇక్కడ ఒక ఎలిమెంట్ కనెక్ట్ చేయాలంటున్నాడు, ఓకేనా. ఇక్కడ ఒక ఎలిమెంట్ మనల్ని కనెక్ట్ చేయమంటున్నాడు, ఓకేనా. దిస్ ఈజ్ R అండ్ దిస్ ఈజ్ L. ఇక్కడ ఒక ఎలిమెంట్ కనెక్ట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఎంత ఎలిమెంట్ కనెక్ట్ చేస్తే, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ సోర్స్ ఎంత మనకి, నథింగ్ బట్ 1200 రేడియన్స్ పర్ సెకండ్ అని ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ ఎంత పెడితే మనకి ఏమవుద్ది అంటున్నాడు, సో వాట్ ఎలిమెంట్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు Z సో దట్ కరెంట్ రాన్ ఫ్రమ్ ద సోర్సెస్ ఇన్ ఫేస్. సో మనకు ఆల్రెడీ రెసిస్టివ్ సర్క్యూట్ తెలుసు. రెసిస్టివ్ సర్క్యూట్లో అంటే ఎలా ఉంటుంది కరెంటు, సో ఓన్లీ రెసిస్టివ్ సర్క్యూట్లో ఎలా ఉంటుంది కరెంటు, సో రెసిస్టెన్స్లో మాత్రం సో ఇది వోల్టేజ్ కింద తీసుకుంటే కరెంట్ ఎలా ఉంటుంది ఇన్ ఫేజ్ అంటాం. సో ఇన్ ఫేజ్ అంటాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఏమని, సో ఇక్కడ ఆల్రెడీ L వాల్యూ ఎంత ఇచ్చాడు, J80 ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆపోజిట్లో వాల్యూని కలెక్ట్ చేసాం అనుకోండి, ఈ రెండు ఏమవుతాయి అప్పుడు క్యాన్సిల్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడేమో +J80 పెట్టాను, ఇక్కడేమో -J80 అని పెట్టాను అనుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కలర్ మారుతాను, ఇక్కడ ఏంటి జస్ట్ -J80ని ప్లేస్ చేశాను అనుకోండి. సో ఈ +J80 ఈ -J80 ఎలా అవుతాయి, రెండు క్యాన్సిల్ అయ్యి అప్పుడు మనకు మిగిలేదు ఏంటి R. సో R మిగిలిందంటే వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటున్నాయి మనకి, ఇన్ ఫేజ్లో ఉంటున్నాయి. R మిగిలిందంటే ఎలా ఉంటున్నాయి, వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేజ్లో ఉంటున్నాయి. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే, సో -J80 ఎప్పుడు వస్తుంది మనకి, కెపాసిటెన్స్ మనకు తెలుసు ఏంటిది, కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి, X ఈక్వల్ టు 1/2πFC. సో 2πFని ఏమనుకోవచ్చు మనం, X ఈక్వల్ టు 1/ωc. సో దీన్ని ఏమని రాస్తాం, J అని రాస్తాం. సో X ఈక్వల్ టు ఏమవుతుంది, -J ωc వస్తుంది అనమాట. సో -J ωc.
సో మైనస్ జే ఒమేగా సి అంటే ఎక్కడ వస్తుంది మనకి వాల్యూ ఎక్సీ అనేది దేనికి సంబంధించింది, నథింగ్ బట్ కెపాసిటర్ సంబంధించింది. అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ కనెక్ట్ చేయాలి మనం కెపాసిటెన్స్ వాల్యూని కనెక్ట్ చేయాలన్నమాట. సో కెపాసిటెన్స్ వాల్యూని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో కరెంట్ అనేది వోల్టేజ్ కరెంట్ ఏమవుతుంది ఇన్ ఫేజ్లో అవుతుంది. ఓకేనా, ఇది ఒక లాజిక్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ మచ్ పవర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద సర్క్యూట్ హ్యావింగ్ అన్ ఇన్పుట్ అడ్మిటెన్స్ ఆఫ్ 0.3 ప్లస్ జే 0.4 ఓమ్స్ అన్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తాం, ఇందులో చూడండి అడ్మిటెన్స్ అని ఇచ్చాడు. అడ్మిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి, అడ్మిటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ ఆఫ్ అడ్మిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి, నథింగ్ బట్ ఆపోజిట్ ఆఫ్ ఇంపిడెన్స్, రైట్. సో 1 second, స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్. ఓకే, స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్, 1 second. స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్, సో జస్ట్ ఏ సెకండ్. ఓకేనా, సో స్ట్రక్ అయింది సిస్టమ్. సో ఓకే, నో ఇష్యూ. సో చూడండి ఇక్కడ ఏంటంటే హౌ మచ్ పవర్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద సర్క్యూట్, ఏమన్నాడు, హౌ మచ్ పవర్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద సర్క్యూట్ ఇఫ్, ఓకేనా, ఇఫ్ ఇన్పుట్ అడ్మిటెన్స్ 0.3 ప్లస్ జే 0.4 అన్నాడు. ఓకేనా, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాం, సింపుల్గా ఫస్ట్ అడ్మిటెన్స్ ఇచ్చాడు కాబట్టి అడ్మిటెన్స్ని ఫస్ట్ మనం ఎందులోకి మార్చుకోవాలి, వీ హ్యావ్ టు కన్వర్ట్ టు ఇంపిడెన్స్ అనమాట. ఇంపిడెన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి ఫార్ములా, జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/y, అవునా, జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/y. సో ఎట్లా వస్తుంది చూడండి. సో ఈ ఫార్ములా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/y. సో జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/y కాబట్టి 1/0.3, సారీ 1 second. సో 1/0. ఓకే, కలర్ కూడా చేంజ్ చేద్దాం. సో జెడ్ ఈక్వల్ టు, సో స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం, సెట్ అయింది. సో జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, జెడ్ ఈక్వల్ టు 1/y. సో 1/y కాబట్టి 1/y వాల్యూ ఎంత ఇచ్చాడు 0.3 ప్లస్ జే 0.4. సో ఇప్పుడు కూడా పవర్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, రియల్ పార్ట్కి క్యాలిక్యులేట్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్కి పవర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో జెడ్ని మనం వైలో మార్చాలంటే దీన్ని ఏం చేయాలి, సో దీన్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ తెలుసు కదా, ఏం చేస్తున్నాం, దీన్ని రేషనలైజ్ చేయడం అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైన్తో రెండింటిని మల్టిప్లై చేయడం. సో 0.3 మైనస్ జే 0.4 బై 0.3 మైనస్ జే 0.4 తెలుసు కదా, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో జెడ్ ఈక్వల్ టు, సో 0.3 మైనస్ జే 0.4 బై, సో 0.3 హోల్ స్క్వేర్ ప్లస్, ఓకేనా, జే స్క్వేర్ అంటే ఎంత, జే స్క్వేర్ వాల్యూ ఇప్పుడు ఎంత, జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జే స్క్వేర్ వాల్యూ ఎంత -1. సో 0.4 ఇంటూ 0.4 ఎంత వస్తుంది 0.16. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, మైనస్ కదా ఇక్కడ వచ్చేది మనకి వాల్యూ. సో ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అవునా. సో ఇది ఏమవుతుంది మైనస్ అనుకుందాం ఫర్ అనాలిసిస్. సో 0.4 హోల్ స్క్వేర్, జే స్క్వేర్ అంటే అంతా జే స్క్వేర్ అంటే అంతా -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో 0.4 హోల్ స్క్వేర్. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే, సో జెడ్ ఈక్వల్ టు, సో 0.3 మైనస్ జే 0.4 బై, సో 0.3 హోల్ స్క్వేర్ అంటే 0.9 ప్లస్ 0.16, ఓకేనా. సో జెడ్ ఈక్వల్ టు ఎంత, 0.9 ప్లస్ 0.16 అంటే 0.3 మైనస్ జే 0.4 బై 0.25. సో జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 0.3 బై 0.25. సో 0.3 బై 0.25 అంటే ఎంత వస్తుంది మనకి 0.3 అంటే, సో ఈ వాల్యూస్ని మనం క్యాల్సిలో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, సో అప్రాక్సిమేట్గా 0.0, సో 3/25. సో ఈ వాల్యూని ఒకసారి నేను చూస్తాను. సో 0.3 బై 0.25. సో ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని, 1 second. 0.3 డివైడెడ్ బై 0.25 ఎంత వచ్చింది 1.2. సో 1.2 సో 0.3 డివైడెడ్ బై 0.25 1.2 0.3 డివైడెడ్ బై 0.25. సో అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందంటే వాల్యూ, సో 540. సో అప్రాక్సిమేట్గా వాల్యూ 1.66 ఎంత వస్తుంది. సో పి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐ స్క్వేర్ జెడ్ లేదా ఐ స్క్వేర్ ఆర్ అని తీసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, సో 1.66 ఇంటూ 30 హోల్ స్క్వేర్. సో అప్రాక్సిమేట్గా 540 వాట్స్.
ఓకేనా. స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్ స్ట్రక్ అయిపోతుంది సిస్టమ్, సో దానివల్ల స్లో అవుతుంది. సో ఎనీవే ఈ క్యాలిక్యులేషన్ అంటే కొద్దిగా కంగారుగా చేసాం కాబట్టి మిస్టేక్ ఉంటే చూడండి. సో రైట్ ఆన్సర్ అయితే 540 వర్డ్స్. ప్రొసీజర్ అయితే రైట్, ఓకేనా. ప్రొసీజర్ అయితే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ద ప్రొసీజర్. సో ఓన్లీ క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ చేసినామో చూడండి, నేను మిస్టేక్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ట్రాన్స్ఫర్లో ఆపరేటెడ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీలో కండిషన్ మనకు అందరికీ తెలుసు ఏంటి. మ్యాక్సిమం ఎఫిషియన్సీలో కండిషన్ ఏంటి, వేరియబుల్ లాసెస్ షుడ్ బి ఈక్వల్ టు, సో వేరియబుల్ లాసెస్ షుడ్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్. సో వేరియబుల్ లాసెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ అంటే వేరియబుల్ లాస్ అంటే నథింగ్ బట్ ఏంటి, కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్ అంటే ఏంటి, ఐరన్ లాసెస్. సో సింపుల్గా ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, సో ఇది రైట్ ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, కాయిల్ రాసే. సో కాయిల్ అంటే ఏంటంటే ఫస్ట్ కాయిల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్, ఇక్కడ రాసిన చూడండి. సో కాయిల్ అంటే ఏంటి, నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ అండ్ ఎల్. సో ఇప్పుడు ఏమంటాడంటే మనకి ఒక కాయిల్ ఇచ్చాడంట, ఓకేనా. ఒక కాయిల్ ఇచ్చాడు. సో దాని వోల్టేజ్ ఎంత అంటున్నాడు, నథింగ్ బట్ 120 volts 60 Hz అన్నాడు. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి, I ఈక్వల్ టు ఎంత, 5 amperes. సో ఇక్కడ మనకి ఏంటంటే వాడు ఎటువంటి ఆర్ ఎల్ రెండు ఇవ్వలేదు అనమాట. సో రెండు ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం, సో ఆర్ వాల్యూ మన దగ్గర లేదు. సో జెడ్ వాల్యూ మనం ఏం చేయొచ్చు, ఫైండ్ అవుట్. cos 5 ఇచ్చాడు, cos 5 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 0.8. ఇదంటే cos 5 ఈజ్ ఈక్వల్ టు 0.8. చూడండి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/I, అవునా. సో జెడ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఎంత 120 బై I ఎంత 5. సో 5 2 are 10. సో జెడ్ ఈక్వల్ టు ఎంత 24. సో జెడ్ ఈక్వల్ టు ఎంత 24 ohms వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సో జెడ్ వాల్యూ వచ్చింది, ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎంత, వీ హ్యావ్ టు ఫైండ్ ద, సో 1 second, సారీ. సో జెడ్ వాల్యూ ఈక్వల్ టు 0.5 కదా, ఐఎమ్ సారీ. సో జెడ్ వాల్యూ ఈక్వల్ 0.5 కాబట్టి జెడ్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుందో 0 పెరుగుతుంది, ఓకేనా. 240 ohms వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మన దగ్గర ఆల్రెడీ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. పవర్ ఫ్యాక్టర్ ఏంటి, పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే cos 5 ఈజ్ ఈక్వల్ టు R/Z. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రయాంగిల్ కూడా మీకు ఆల్రెడీ డ్రా చేసి చూపిస్తాను, ఓకేనా. మనం ఆల్రెడీ ఎప్పుడు దీన్ని R, దీన్ని ఎప్పుడు X, దీన్ని ఎప్పుడు Z. సో cos 5, సో cos 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, adjacent side బై హైపోటెన్యూస్. సో R/Z. సో ఇక్కడ నుంచి వచ్చింది అన్నమాట ఈ ఫార్ములా. సో R ఈక్వల్ టు ఏమవుతుంది, R ఈక్వల్ టు Z cos 5. ఈ రెండు మన దగ్గర ఉన్నాయి, అప్పుడు రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. R ఈక్వల్ టు Z వాల్యూ ఎంత 240 ఇంటూ cos 5 ఎంత 0.8. సో ఈ జీరో క్యాన్సిల్. సో R ఈక్వల్ టు 20 into 8 160, 4 8 are 32. ఇది ఎంత వస్తుంది, 192 ohms వస్తుంది, అవునా. సో 192 ohms వస్తుంది. సో ఇందులో ఈ ఆన్సర్ మనం ఇక్కడ ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 192, ఏ ఆప్షన్లో లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. కావాలి నేను కంటిన్యూ చేస్తాను సమ్, బట్ మీరు టైం సేవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా 192 ohms అనేది రైట్ ఆప్షన్ అనేది చేసేచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సో జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ X², అవునా. జెడ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ X². సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, X² కావాలి కాబట్టి సో X² ఈజ్ ఈక్వల్ టు Z² మైనస్ R². స్క్వేర్ రూట్ ఇట్ వెళ్తే సో X ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ Z² మైనస్ R². సో X ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, Z² అంటే ఎంత 240 హోల్ స్క్వేర్ మైనస్ 192 హోల్ స్క్వేర్. సో X ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు, సో 240 మైనస్ 192 అంటే అప్రాక్సిమేట్గా దాన్ని మనం సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 144 ohms వస్తుంది అనమాట. సో ఈ క్యాలిక్యులేషన్ టఫ్ కాబట్టి సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఆప్షన్ని రైట్ వాల్యూ కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం. సో లిటిల్ బిట్ కొద్దిగా కాన్సెప్ట్ తెలిస్తే సరిపోద్ది, ఓకేనా. సో ఐ హోప్ మీ అందరూ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా డౌట్స్ కానీ ఎక్కడన్నా ఆ ప్రాబ్లం మాత్రం కొద్దిగా డిలే అయింది, సో ఐఎమ్ సారీ ఫర్ దట్. సో కొద్దిగా స్ట్రక్ అయింది సిస్టము, నెట్ అది లేక, ఓకేనా. సో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెస్ట్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనమాట, ఓకేనా. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.